థ్యాంక్ యూ అధ్యక్ష. చూడండి, బలాల గారు మాట్లాడుతూ సిగ్గు శరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సార్. ఫస్ట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫైట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీద చేయాలండి? ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్ప అధ్యక్ష? మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తూ ఉన్నారు కదా, ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తూ ఉన్నారు? ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారు చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుండేదని మాత్రమే మేము చెప్పాం. కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఈ సభలో ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు. ముందు ఆయన విత్డ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమనండి అధ్యక్ష. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అది సిగ్గుచేట అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని దయచేసి రికార్డుగా తొలగించాల్సిందే కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. చూడండి, బలాల గారు మాట్లాడుతూ సిగ్గు శరం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు సార్. ఫస్ట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ఎంటైర్ ఫైట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీద చేయాలండి? ఏ వ్యక్తి అయితే ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్ప అధ్యక్ష? మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తూ ఉన్నారు కదా, ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తూ ఉన్నారు? ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారు చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుండేదని మాత్రమే మేము చెప్పాం. కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఈ సభలో ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు. ముందు ఆయన విత్డ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమనండి అధ్యక్ష. ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అది సిగ్గుచేట అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని దయచేసి రికార్డుగా తొలగించాల్సిందే కోరుతా ఉన్నాను.